చాలా కృషి చేసింది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ 303 కోట్లు ఇవ్వడంలో మా ఎంపీ గారు మీరు అందరి పాత్ర ఉంది. దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో మనలాంటి లేక జబర్దస్త్ ఒక 2 నిమిషాలు మాట్లాడాను. మొదటిసారి నేను ఎమ్మెల్యే వచ్చినప్పుడే చెప్పాను, ఓటు హక్కు లేదనేసి ఉట్టి కూర్చోబెట్టడం కన్నా మమ్మల్ని రానియకుండా మీరు ఏం చేసుకోవాలో చేసుకోండి. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి సంతకం చేసి మేము కూడా భాగస్వాములు అన్నట్టే కదా. ఆ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పడం, మేము క్వశ్చన్ చేసి దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్గా చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు ఉండకపోతుండే. ఇప్పుడైనా రానున్న రోజులు సిస్టమేటిక్ ఉండాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు బైకాట్. కళ్ళెత్తికెక్కిన మాటలది ఇట్లా మాట్లాడుతా నడుతుందా? ప్రజాప్రతినిధులే కదా, ప్రజలలో ఉండడు. ఇలా ఆఫీసులో అంటాడు వస్తాడు పోతాడు, కానీ ప్రజాప్రతినిధి అంటాడు కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ. అందుకనే అట్లాంటి లేకపోతే ఎందుకు వస్తారు? దేనికైనా ప్రజాప్రతినిధే రెస్పాన్స్, గుర్తుపెట్టుకోండి. ఆఫీసులు ఏది పడితే అది చేస్తా అంటే వాళ్ళు రూలుకు విరుద్ధంగా ప్రజలను వేధించే ప్రయత్నం చేసినా, పర్మిషన్లు ఇచ్చినా అడ్డుకునేవాడు, ఆపేవాడు ప్రజాప్రతినిధి. గుర్తుపెట్టుకోండి, చట్టాలు వీళ్ళు చేయరు, చట్టాలు పార్లమెంట్ చేస్తుంది, చట్టం అసెంబ్లీ చేస్తుంది, వీళ్ళకేం అధికారం ఉంటుందండి? సార్, డిఓ కార్యాలయం నుంచి అసలు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. చాలా వరకు ఫార్ముల సంబంధించి అన్ని ఒక వివాదం నడుస్తుంది. ఇప్పుడే చెప్పిన, గతంలో వీళ్ళు తీసుకున్న డబ్బులు ఒకటైతే ఇచ్చిన డబ్బులు వేరే రాసిండు. దాని మీద సిబిఐ కేసు అయింది. కడుపుమంటూ ఉన్నాడు పోతాడు కదా, సిబిఐ కేసు పెట్టిందని చెప్పి ఎలకల బాధకి లేదా పెట్టుకున్నట్టుగా వీళ్ళు మొత్తం పర్మిషన్లు ఇచ్చి పేదలు ఆపుతున్నారు. దీని మీద రాజ్నాథ్ సింగ్ కంటోన్మెంట్లో ఏమేమి జరుగుతూ ఉందో ఇవన్నిటి మీద కేంద్ర రక్షణ మంత్రి గారికి ఒక మంచి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి ఇట్లాంటి అన్నీ కూడా రాబోయే కాలం జరగకుండా చూడడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.